పోయాక నువ్వు పోయాక ఏంటా మీరు తెచ్చినప్పుడా నువ్వు బా వీడియో అవుతుంది బాగా మాట్లాడరాదా నువ్వు కూర్చో నువ్వట జరుగు జరుగా ఆటో బిల్లి ఆటో బిల్లు నా పేరు వజ్రమ్మ, సోరాయపాలెం, పగలకూరు మండలం, నెల్లూరు జిల్లా. సోరాయపాలెంలో స్థలం కొన్నాము. పాలకాడ పెంచలే కాడ తలారి వాళ్ళ నాయన కాడ కొన్నాము. వాళ్ళ నాయన చనిపోయిండు, వాళ్ళ కొడుకు ఉండిండు. ఆమె మా అన్న భార్య ఇక్కడే బిడ్డలు కానీ ఇక్కడే కాపురం ఉండి అప్పుల పాలైపోయి బతుకు తిరిగి చెన్నైకి పోయిండు. వాళ్ళు వచ్చేళ్ళకి ఆ ఇల్లు వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దొంగ కాగితాలు రెడీ చేసి మేము వచ్చి ఊళ్ళో పెద్ద మనుషుల కాడ అడిగితే కాగితాలు తెచ్చుకోమని ఇస్తామని తెచ్చుకున్నాము. అవి తెచ్చినాక ఈమని అడ్డం తిరిగిండ్రు. పెద్ద మనుషులు ఏమంటే మీ ఇల్లే మీ ఇంట్లో పోయి ఉండమని ఉన్నాము. అన్నీ ఇసురు బయట వేసిండ్రు, బొచ్చులన్నీ బయట వేసిండ్రు. మా మీద తగుకు వచ్చిండ్రు. కాబట్టి మేము తట్టుకోలేక పెద్ద మనుషుల కాడికి వెళ్ళినాం. కలెక్టర్ కాడికి పోయినాం, ఎంఆర్ఆవు కాడికి పోయినాం, డిఎస్పీ కాడికి పోయినాం, ఎస్ఐ కాడికి పోయినాం. అందరి కాడికి పోయి అన్ని సంతకాలు తెచ్చుకున్నాం. అందరూ మీ ఇంట్లో మీరు ఉండండి అనేరు. ఇప్పుడు మళ్ళీ రెండో కాడ పోయి ఉంటే ఆ ఆడవాళ్ళు వచ్చి సామాన్లన్నీ ఇసురు కొట్టి ఎట్టంటే అట్ట అడిగి కొట్టి, మగవాళ్ళు మళ్ళీ వచ్చి కర్రలు ఎత్తుకొని వచ్చి కొట్టి హాస్పిటల్ పాలైనము. ట్రీట్మెంట్ ఎత్తుకుంటారు. ఆమెకి తల్లో పెద్ద దెబ్బ తగిలిందంట. ఆమెకి ఏమి జరిగినా ఏ బాధ్యత అయినా మీరే అధికారులు మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని ఇంత దూరం రప్పించింది ఎంఆర్ఏ. మీకు చేస్తా, మీరున్న ఇంట్లో చెప్పిపోయి ఇప్పుడు మీకు మాకు జైలు అయినా ఎంఆర్దే కారణం. ఇదంతా
ఎమ్మెల్యే కాడికి కూడా పోయినాం. ఆయన కూడా సంతకం పెట్టండి మీ ఇంట్లో మీరు ఉండండి అని. కానీ వీళ్ళు నాయకులను పెట్టుకొని వీళ్ళు ఆట ఆడతారు. తలారి ఆయన పెంచలయ్య ఆయన భార్యని అక్కని అందరిని మళ్ళీ ఇచ్చి మా మీదకి వాళ్ళ కొడుకు కూడా ఇచ్చిండు మా మీద పట్టణం. మేము ఆడ ఉండలేకపోతున్నాం. మాకు ఏమి జరిగినా మీ అధికారులే మాకు దీనికి మమ్మల్ని వాళ్ళు ఏం చేస్తారో మాకు భయంగా ఉంది. ఆ ఇంట్లో బావాలన్నా మేము భయపడతాం. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎత్తుకుంటాం. మిమ్మల్ని కొట్టింది ఎవరమ్మా? మమ్మల్ని కొట్టింది వాళ్ళ కొడుకు పవనం, ఆయన పెంచలయ్య, ఆయన భార్య, వాళ్ళ అక్క, ఆయన కూతురు కొట్టి ఆయనకు తలలో దెబ్బ తగిలింది. స్కాన్ ఎత్తమన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ ఎత్తమన్నారు. చిన్నపిల్లోడు కూడా కర్ర ఎత్తుకొని లగుతోలేడు మమ్మల్ని కొట్టేదానికి. ఎట్టంటే అట్ట బూతులు మాట్లాడేది, మమ్మల్ని నవ్వులు పాలు చేస్తారు. మాది ఆ చోటు కాగితాలు పక్కాకుండి ఎవరు కాడ చూపించినా మీరేని అంటారు. వాళ్ళు దొంగ కాగితాలు రెడీ చేసుకునేవారు. మీరందరూ దయదలిచి మాకు న్యాయం చేయండి అధికారులు. మేము మరీ మరీ కోరుతున్నాం. సూరాపాలెం గ్రామం, పాలకూరు మండలం, నెల్లూరు జిల్లా. మేము కలెక్టర్ కాడ మను ఇచ్చినాము, డిఐజీ కాడ మను ఇచ్చినాము, సిఏ కాడ మను ఇచ్చినాము. వీళ్ళు ముగ్గురు వచ్చి మీ ఇల్లు కదా మీరు పోయి మీ ఇంట్లోకి పోయి కాపురం ఉండండి అని ముగ్గురు చెప్పిండ్రు. చెప్పిన వాళ్ళ మాట వల్ల మన ఎమ్మెల్యే కాడికి పోయినాము. ఆయన కానీ మాకు పోయి ఉండండి మీ ఇల్లు అని చెప్పిండ్రు. మేము పోయి ఉంటే ఆడవాళ్ళని వాళ్ళు మగవాళ్ళు వచ్చి అన్ని ఇంట్లో ఉండే సామాన్లన్నీ బయటేసి నగరగోళం చేసి మళ్ళీ పట్టి రైకులంతా చింపి ఆమెను కొట్టి నగరగోళం చేసిండు. మేము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నాము. మాకు భయంగా ఉంది. మమ్మల్ని చంపేస్తాను కానీ చెప్తాను. వాళ్ళ నాయకులు ఒక సపోర్ట్ పెట్టుకొని ఎంత చేస్తున్నారు. మాకు న్యాయం చెందాలా, మాకు న్యాయం చేయండి. ఈ ప్రభుత్వం మమ్మల్ని న్యాయం చేయాలి. మాకు గ్రామంలో పెద్దల కాడ కానీ పోయినాము. వాళ్ళు కానీ మీరు పోయి మీ ఇళ్ళలో ఉన్నారని చెప్పిండ్రు ఆ పెద్దలు. కానీ మేము ఇంకా మా ఊరు పెద్దల మాటలు విన్నాము. కలెక్టర్ కాడ పోయినాము. మనం కలెక్టర్ కానీ చెప్పిండు నువ్వు పోయి మీ ఇంట్లో ఉన్నాండి, మీ ఇల్లు కదా మీరు ఎందుకు తిరుగుతుంటారు. మా ఇంటికి పోతే నిన్న పోయినాము. పోతే వాళ్ళ భార్యలు వచ్చి మా ఆడవాళ్ళు తగ్గు పెట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చిండ్రు. మగవాళ్ళు వచ్చి మా ఆడవాళ్ళంతా కొట్టి గలగోలు చేసి మేము ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాము. ట్రీట్మెంట్ చేస్తున్నాము. మాకు భయంగా ఉంది. ఏమైనా చేస్తారో చంపేస్తాను అంటుంటారు. మాకు భయంగా ఉంది. మీరే మమ్మల్ని న్యాయం చేయాలి. మాకు న్యాయం చేయాలి. హాస్పిటల్ డిశ్చార్జ్ చేసినాక పోయినామంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. మాకు భయంగా ఉంది. మీకు అధికారులకు మేము తెలియజేస్తున్నాం. ఆ ఇల్లు మమ్మల్ని వాడొద్దని వాళ్ళన్నీ బయట వేసి మమ్మల్ని దరివేది. వాళ్ళు బర్రెలు కట్టేసుకొని గిడ్డ వామేసి ఎరువు వేసుకొని వాళ్ళు ఏం వాడుకుంటారు. ఇల్లు కల్ల వాళ్ళ మటుకు రానియకుండా చేస్తారు. బయట తిరుగుతున్నాం. ఇప్పుడు మాకు ఏ ఆధారం లేదు. మీరే అధికారులే మాకు న్యాయం చేయాలి. కూర్చో. క్లారిటీగా చెప్పు. ఏం జరిగింది, అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు అని క్లారిటీగా చెప్పు. పక్కన ఫోన్ చేసి రమ్మని చెప్పాను. పోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడి ఎంఆర్ఓ చెప్పింది. వాళ్ళ దాంట్లో పక్కన కాగితాలు ఉండేవి. వాళ్ళు ఇచ్చేసి చెప్పి నువ్వు ఇరుక్కుంటావు, నేను ఇరుక్కుంటే కలెక్టర్ ముగ్గురం జరగాలి కోర్టులో చుట్టూరు. వాళ్ళు ల్యాండ్ చెప్తే చేయలే. మేము మా ఇంట్లోకి పోయినాము. మా ఇంట్లోకి పోతే వాళ్ళు కొట్టుకొని తన్ని మగవాళ్ళని తీసుకొచ్చి తన్నిపించి వాళ్ళు పేర్లు తెలుసా? వాళ్ళ పేర్లు తెలుసా? పవను, పాలగాడి పవను, పెంచలయ్య, నవీన్ వాళ్ళు మిమ్మల్ని కొట్టారు. అందరూ కొట్టింది. ఆడవాళ్ళని కొట్టి అప్పుడు మగవాళ్ళు కొట్టి అప్పుడు ఆడవాళ్ళు కూడా వచ్చి అంటే మిమ్మల్ని బయటకు వేస్తారు. పెద్ద బాగుందా? అంతా చిరిగిపోయాడు సార్. పౌలు తల ఆమె తల అది తల తిరుగుతా ఉంది. లేగలుగుతా లేసుకుంటూ లేవు చెప్పు. ఏం పెద్ద బాగున్నారా? చూడండి సార్.
పెట్టి ఇద్దరిని పెట్టి ఇద్దరిని ఎట్లా తెలుసా నిన్ను నన్ను ఇద్దరు ఇట్లా బట్టి ఇసి వాడి దగ్గర పాలేటరింది అది నన్ను బట్టి కూర్చోండి మాట్లాడు. ఏం జరిగిందమ్మా అక్కడ? మేము ఆ ఇంట్లోకి వెళ్ళిపోయినప్పే మా ముందుకు వచ్చి కొడుకు వాళ్ళ నాయన కొడుకు ముగ్గురు వచ్చి వాళ్ళ భార్య వాళ్ళ అక్క మా ఇళ్ళల్లో ఉండగా మా ఇంట్లో మాది ఆ ఇల్లు మీరు కాదు మా సామాన్ని మళ్ళీ బయట వేసి కొట్టి చేసింది తల దరి కింద పెట్టి నీళ్ళు మొక్క మా స్థలంలోనే వామేసండ్రు దెబ్బ కట్లు అన్నీ వేసి వాడతాం. ఆ రోజు సత్యవలం పోతే మీరు ఆ స్థలం లేదు బాగోదు వాళ్ళు ఆ స్థలం లేదు బాగోదు అని చెప్పి మేము వెళ్ళిపోయేసినాం ఉండలా. అప్పుడు మేము వెళ్ళిపోయినానికి అన్నీ చేసి ఆడనే ఉంది. మేము వచ్చాక మళ్ళీ మా సామాన్లు ఆడేసింది. ఎమ్మెల్యే గారి లోకేష్ అమ్మాయిన మళ్ళీ సామాన్లు వేసింది. సరే మా ఇంట్లోకి మనం పోదాం లేనని పోతే మమ్మల్ని రానియకుండా మళ్ళీ సామాన్లన్నీ బయటేసింది. వాళ్ళ సామాన్లు ఏముండే కట్లు పాత గోతాలు అవి తీసి బయటేసినాం. మా సామాన్లు ఎందుకు నువ్వు బయట వేస్తావు అని మా సామాన్లన్నీ వేసి సిరిసి కొట్టి పవన్ కూడా పెంచిలియ వాళ్ళ చిన్న కొడుకు వాళ్ళ అక్క పెంచిలమ్మ వాళ్ళ అక్క వాళ్ళ భార్య పేర్లు మగోళ్ళ కొడుకు పవన్ కొడు పెంచిలియ ఇంకొక అబ్బాయి నన్ను దోసేసిండ్రు. దోసేసి ఆయన కర్రతో కొట్టింది. అట్లా చేస్తామమ్మా. మా ఇంట్లోకి మేము డిఎస్పీ చెప్పిండు, ఎంఆర్ఏ చెప్పిండు మీదే స్థలం మీరే అందరూ చెప్పిండు. ఆ ఊరు నాయకులకు కూడా డిఎస్పీ చెప్పి వాళ్ళ స్థలం ఇప్పించేసి నన్ను చెప్పిండు. ఆమె మీటింగ్ పెడితే మీరు కోర్టుకు పోండి, నన్ను పోలీసులు పట్టియండి, చంద్రబాబు నాయుడు లోకేష్ అడిగి పోండి, ఎక్కడికన్నా పోండి లేదని సవాల్ వేస్తున్నాను. అది మీ ఇల్లే కదా, వాళ్ళకి మీరు ఎందుకు పోవాలి? వాళ్ళు పోవాలి కానీ మేము రావాలి. మేమేదో బతుకు తెరువు కోసం చెన్నై వెళ్ళిపోయినాం. వంటగలి పెదనాయన కొడుకొని వంటగలని వదిలిపోయాం. ఈరోజు ఏమంటే మాది మా మామ కట్టించిండు అని అంటారు. నీ కాడి నుంచి ఆయన కొనిండు, నీ కాడి నుంచి ఆయన 600 కొనిండు, ఆయన కాడి నుంచి నేను 1000 రూపాయలు కొన్నాను. నేను అది ఒక నా పేపర్లలో కూడా ఉంది. పేపర్లో చూపించాను మేడం గారు కూడా చూపించాను. వాటి నిన్న ఏమో పోయేసాను. ఇంతవరకు పంపిస్తాను, పంపించి నేను మీకు చేస్తానని చెప్పి నాకు ముందుగానే తలప్రాబ్లం దోశలకి నాకు పిలిచి ఇప్పుడు అదిరింది తలకాయ దోసేసి వచ్చి కెమెరా తీసేసిండు, తీసిపోయి కొట్టి అప్పుడు మేము దోసుకుని మేము మాది వీడియో తీసుకున్నారా? అది ఫోన్లు అన్నీ పెట్టుకున్నారా? మేము తొక్కు వేస్తుండేది వీడియో ఎత్తుకున్నాడు. వాడు వచ్చినాడు తప్పని నా ఫోన్ పెరికి అప్పుడు దోశ దిగి మమ్మల్ని కొట్టుకొని కొట్టేదానికి వచ్చి అప్పుడు మేము దోశ చేసేదానికి అప్పుడు మా వాళ్ళు వీడియోలు ఎత్తుకున్నాం. అది మేము కాలాలు కొట్టుకున్నట్టు చేసేది. ఎంతమంది వచ్చి ఉంటారు? 7 మంది వచ్చింది. 7 మంది. 3 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు. ఏంటి పవన్ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అవ్వ 4. సరే పనుకోమ్మా, పనుకో.
నేను పొద్దున పోవాలనుకునే నేను ఏమకపోదు పర్లేదు ఎందుకు కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చిందా నేను ఇలా మీ ఇద్దరు ఉండిందా ఏమి గమ్ముకుంటా మీరు ఇద్దరేనా వేరే మా ఆయన సరే పనికి పోయిండు సరే మా పిల్లకాయలు అందరూ పూజ యాస చేసుకుంటే బెట్టు కూడా వేసుకోవడం మాకు సెంటింగ్లో కూడా సొంత ఇల్లు లేదు మేము పూజ చేసుకుంటే బతికేది సరేనమ్మా సరే, పోదామా అట్లా జాగ్రత్తమ్మా మాట్లాడతాను ఎస్పీ మాట్లాడమంటే నేను వీడియో తీస్తాను అర్థమైంది చెప్తున్నా డన్. పెట్టండి